నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రామ్మోహన్ రెడ్డి గారు, ఈ మేడిగడ్డ అంశం కనుక మనం మాట్లాడుకున్నట్లయితే సో అందులో కూడా చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి అన్నారు. అలాగే దానికి ముందు విద్యుత్ శాఖలో కూడా అవకతవకలు జరిగాయని. సో ప్రతిదీ కూడా మీరు సమీక్ష చేసి వదిలేస్తారా, లేకపోతే విచారణ జరిపించి అరెస్టుల దాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఆలోచనలు ఉన్నారా? పాలనలో ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ఏదంటే అది చేసుకుంటూ పోతాం. సో ప్రభుత్వ బాధ్యత ఏముంటుంది అని అంటే ప్రజలకు పనికొచ్చేటటువంటి పని చేయాలి, అవినీతి లేకుండా చేయాలి, తర్వాత పారదర్శకంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి. మనం ఏం చేస్తున్నామో జనాలకు తెలియాలి. మేడిగడ్డ అన్నారు కాబట్టి చెప్తున్నాం. మేడిగడ్డ నుంచే గోదావరి జలాలు అంటే కాళేశ్వరం అనేటటువంటి నీళ్లు తోడుతుంది. ఆడనే పిల్లర్లు కుంగిన తర్వాత వచ్చినటువంటిది డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే చెప్పిందో నివేదిక, ఇది ఒక దగ్గర కాదు, తద్వారా మొత్తం డ్యామ్ కూడా పనికి రాకుండా ఉంది అనేటటువంటి అంశం చెప్పింది. చెప్పినప్పుడు వీళ్ళేమో ఆ రోజు ఎన్నికల కంటే ముంగట అసలు ఏం జరగలేదని చెప్పిండ్రు. ఇవన్నీ అనవసరంగా రాద్ధాంతం రాజకీయాలు చేస్తున్నాయి, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నటువంటి ప్రాజెక్టు మీద బురద చల్లుతున్నాయి, బురద పార్టీ అది అని చెప్పి మమ్మల్ని అన్నారు. అన్నప్పుడు మరి నిజమేందనే జనాలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మా మీద ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. లక్షల కోట్ల రూపాయలు పెట్టి కట్టినప్పుడు నిజంగానే మరి ఈరోజు గేట్లు ఎందుకు ఎత్తేసేసారు? ఆడ నీళ్ళని ఒడిసి పట్టేటటువంటి పరిస్థితి ఎందుకు లేదు? పంపుల నుంచి ఒక సుక్క నీళ్ళు తోడనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ నుంచి పక్క రాష్ట్రానికి ఉంటున్నటువంటి డ్యామ్ పై నుంచి రహదారి దేనికోసం బంద్ చేసారు? బ్యారికేడ్లు ఎందుకు పెట్టారు? పోలీస్ పహారా ఎందుకు ఉంది? ఒకప్పుడు బస్సులు పెట్టి టూరిజం లెక్క చేస్తాము, మీ కళ్ళు దొబ్బినా వచ్చి చూసుకోండి, కేసీఆర్ గారి యొక్క మెదడే కాదు ఆయన యొక్క ఎక్స్పీరియన్సెస్ మొత్తం కూడా కలబోసి కట్టినటువంటి ప్రాజెక్ట్ అని చెప్పని అన్నారు. మీరు కలబోసి కలగూర గంపలెక్క కట్టినటువంటి ప్రాజెక్టుని ప్రపంచానికి చూపెడదామని అవసరం లేదు. ప్రతిపక్షాలు చూస్తామంటే కూడా పోలీసులతోటి నిర్బంధాలు ఎందుకు చేపించారు? ఇవన్నీ వస్తాయి. కాకపోతే మా ప్రయారిటీ అనేది వ్యక్తిగతంగా కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీకి ముందుకు పోయేటటువంటి వ్యవహారం కాదు. జరిగినటువంటి తప్పులు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంటే అది చెప్పుకుంటూ పోతాం. కానీ ఉంటున్నటువంటి పరిస్థితులతోటి ముందుకు ఎట్లా సాగాలనే దాంతో వెనక్కి మళ్ళీ నిలబడి ఇదే కంప్లైంట్ చేసుకుంటూ కూర్చొని ఈడనే ఉండాలనే ఉద్దేశం మాకు ఉండదు. ఆ పనే భవిష్యత్తు ముందు అభివృద్ధి సంక్షేమాలు ఎట్లా పోవాలనేటటువంటి అంశాలతోటి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలతోటి మేము ముందుకు పోతున్నాము. దీన్ని తెలంగాణ ప్రజలు మొత్తం స్వాగతిస్తున్నారు. దాంట్లో సంక్షేమ ఫలాల లెక్కనే ఉచిత రవాణా మహిళలకు ఏదైతే ఉందో, తర్వాత ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో, తర్వాత వచ్చేటటువంటి విద్యా వైద్య రంగాలని పటిష్టం చేసేటటువంటి మా ముఖ్యమైనటువంటి అంశాల్లో పెద్దపీట వేసుకునేవి అవి కూడా ఖచ్చితంగా వస్తున్నటువంటి సెషన్. 14 తారీఖు సంది అసెంబ్లీ ఉంది. సో ఏం చర్చలు వస్తాయి, ఏం జరుగుతాయి అనేటటువంటిది ప్రజల ముందే ఉంచుతాం కదా. అందట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మేడిగడ్డ ప్రాజెక్ట్ని సందర్శించడానికి వస్తున్నాను అని అన్నారు. సో దానికి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన వాళ్ళు, ఆ కాంట్రాక్టర్స్ ఉన్నారు, సో వాళ్ళని కూడా రమ్మని పిలిపించారని టాక్ విన్నాం. సో అసలు అంటే సందర్శించడానికి ఇప్పుడు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా రీజన్స్ ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు ఏమైనా లేటెస్ట్ అప్డేట్ ఉందా మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి? లేటెస్ట్ అప్డేట్ కాదు, అక్కడ కుంగింది. ప్రతిపక్షాలు మేము ఏముంటే మమ్మల్ని ఎవరిని పోనీయాలి, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు కదా, తెలంగాణ సమాజానికి కూడా తెలియదు. మరి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉందా లేదా? ఇప్పుడు మీదే మొత్తం అధికారంలో మేమున్నాం. ఇప్పుడు మేము మీ లెక్క రానియము, బ్యారికేడ్లు వేస్తాము, అరెస్టులు చేసే బాపత మేము కాదు కదా. మేము ప్రజలకు తెలవాలి ఏంది పరిస్థితి. ఇగో అడిగి పోనీయాలి, ఎన్ని రోజులు ఎందుకు పోనీయాలి, ఇగో రండి మేమే తీసుకొని పోతాం, ఇది పరిస్థితి, దీనికోసం రానియాలి, ఇగో ఆగిపోయినాయి, గేట్లు ఓపెన్ అయినాయి, నీళ్లు తోడిన పరిస్థితి లేదు, ఇన్ని లక్షల కోట్లు అని చెప్పినటువంటి ప్రాజెక్టు సుక్క నీళ్లు తోడతలేదు. ఏదున్నా తెలకాయితం లెక్క తీసేసి మేము ప్రజల ముందు పెట్టబోతున్నాము. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఎవరు పాలన చేసిరు, ఎవరు సంక్షేమం చేసిరు, ఎవరు ప్రాజెక్టుల పేరు మీద అవినీతి చేసిరు అనేటటువంటిది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఇంతకు ముందు రివ్యూ మీటింగ్కి రమ్మంటే కూడా ట్రాన్స్కో సీఎండి ప్రభాకర్ రావు గారు రాలేదు. సో అలాగే అంటే పాత ప్రభుత్వంలో వర్క్ చేశారు కాబట్టి మరి ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? అధికారులు వస్తారనేటువంటి ఆలోచించచ్చా, లేకపోతే ప్రభాకర్ రావు గారు నాకు తెలియలేదు, నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, నాకు కాంటాక్ట్ లేదు అనేటువంటి ఆన్సర్లు వింటామా మేము? ప్రజలు ఏం జరిగినా జనాలకు ఏమనిపిస్తుంది? సౌజన్య గారు మీరు చెప్పండి. ఒక రివ్యూ జరుగుతున్నప్పుడు, ఒక మంత్రి పిలిచినప్పుడు, ఒక అధికారి వస్తలేడు, జవాబు చెప్తలేడు అని అంటే దాని ఉద్దేశం ఏమవుతుంది? ఏదో నీకాడ తప్పున్నప్పుడు అవుతుంది అనేది కదా లెక్క. సో తప్పు అనేది ఉండి మీరు గిట్ట రాకపోతే లెక్కకు లెక్క, ప్రతి లెక్క అనేటటువంటిది రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఓకే. సో దట్టు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కామెంట్స్ కూడా చేస్తున్నారు, 6 నెలల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఫామ్లోకి వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేసి.
ఈ మాటలు ఎంతవరకు నిజాలు అసలు ఏం 10 ఏళ్ల సంది కేసీఆర్ గారు ఏ నియోజకవర్గం పోయినా కూడా వేదిక మీదకి ఒకటి అంటారు, సంక్షేమ ఫలాలు లీడర్ని నేను కూర్చొని మరీ కట్టిపిస్తా, ప్రాజెక్టు నేను కంప్లీట్ చేపిస్తా అంటాడు, 6 నెలలు అయిపోగొడతా అంటాడు. సో అది అలాగ అలవాటు అయిపోయింది. ఆఖరికి అధికారం కోల్పోయినాక కూడా 6 నెలలు అనేటటువంటి ఊతపదం వాళ్ళకి పోతలేదు. కేసీఆర్ గారు కుర్చీ వేసుకొని 6 నెలల ప్రాజెక్టులు పూర్తి చేసింది ఎంత నిజమో, 6 నెలల్లో మరి కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది అనేది కూడా అంతే నిజం. అది జరిగింది లేదు, ఇది పోయేది లేదు. సో వాళ్ళకి ఏంటంటే కార్యకర్తల్ని ఇప్పటికి కూడా అట్లా టైట్ అప్ చేసి పెడితే ఏంది అని అంటే కనీసం అంటే ఆలోచన శక్తి అనేటటువంటిది మా వాళ్ళకి ఎటు ఉండదు, మేము ఏం చెప్తే అదే ఇంటర్ కాబట్టి అని చెప్పి అట్లాంటి ఏదో ప్రయత్నాలు తప్ప అంతకుమించి ఏముంటుంది. గంప కింద కోడిపిల్లల్ని ఏమంటారు కాపాడుకున్నట్టు ఉన్న ఎమ్మెల్యేలని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ గారు మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా జాయిన్ అవుతలేరు వేరే పార్టీలలో అని అన్నాడు. ఎవరు ఇచ్చిరా స్టేట్మెంటు? నువ్వు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముండే? ఎవరన్నా అడిగిర్రా? రేపొద్దున కాంగ్రెస్ ప్రగతిని చూసి మరి ఆకర్షితులై వచ్చేటటువంటి ఎమ్మెల్యేలు గిట్ట వస్తుండొచ్చు. అట్లా ఆకర్షితులై వచ్చేటటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేసీఆర్ గిట్ట మాట్లాడిండేమో, అది భవిష్యత్ నిర్ణయిస్తుంది. ఓకే. అండ్ కాంగ్రెస్ పార్టీని కంప్లీట్గా గట్టిగా తుమ్మితే ఓడిపోయి ముక్కు ఆ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అనేటువంటి చాలా కొంచెం కించపరిచేటువంటి కామెంట్స్ కూడా కేసీఆర్ గారు చేయడం జరిగింది. అండ్ దట్టు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు సో ఏదైతే చేసిందో జంపింగ్ లైన్ ప్రోత్సహించింది, సో అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయబోతుందా, చేయొచ్చా? ఇప్పుడు ఆ అహంకారపు మాటలే ప్రజలు వీరి యొక్క అధికారాన్ని మట్టి కరిపించింది, వీళ్ళందరూ ముక్కు నేలకు రాపించింది. ఎందుకనంటే అల్పం అహంకారం. రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి వాడోడు వాడు వీడు అనేటటువంటి భాష ఏదైతే మాట్లాడినరో, మరీ ముఖ్యంగా కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడినరో వారి యొక్క అహంకారం తెలంగాణ సమాజానికి నచ్చలే. పైపెచ్చు నీ పెత్తందారి వ్యవస్థ నడిపించుకుంటా, ప్రజల్ని పీక్క తినుకుంటా, అప్పులు చేసుకుంటా, అవినీతి చేసుకుంటా, ఉల్టా అహంకారంతో నువ్వు మాట్లాడేటటువంటి మాటల్ని తెలంగాణ సమాజం ఎట్లా ఒప్పుకుంటుందని మీరు అనుకున్నారు? ఒప్పుకోదు. తెలంగాణ సమాజం ఎవరిని స్వాగతించింది అంటే ప్రతిపక్ష నేతలకు ఆరోగ్యం బాగాలేకపోతే కూడా ఆసుపత్రికి వచ్చి పరామర్శించేటటువంటి ప్రజానాయకుడు మరి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన కావాలని చెప్పి కోరుకున్నారు. కాబట్టి బ్రహ్మాండంగా భుజాల మీద ఎత్తుకుంటూ ఈ రానున్నటువంటి 10 సంవత్సరాలు ఎట్లాంటి శశబిషలు లేకుండా అనుమానం లేకుండా ఒక పక్క ప్రగతి ఇంకో పక్క సంక్షేమాలతో ముందుకు పోతాం మేము. ఓకే. సో దట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆపరేషన్ హైదరాబాద్ అనేటువంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఎందుకు అనంటే కొన్ని మంత్స్లోనే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. సో ఎందుకంటే అందట్టు ఈ 2023 తెలంగాణ ఎన్నికల్లో సిటీలో హైదరాబాద్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ రాలేదు. సో బీఆర్ఎస్ పార్టీ మొత్తం కైవసం చేసుకుంది. సో నెక్స్ట్ టార్గెట్ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా అప్పుడు కంప్లీట్గా బీఆర్ఎస్ని క్లియర్ చేసి అక్కడ కూడా కాంగ్రెసే రావాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు అనేటువంటి టాక్ వినిపిస్తుంది. సో దీని ప్రకారం ఎలాంటి ప్లాన్స్లో ఉన్నారు? అంటే దీన్ని ఓన్లీ పొలిటికల్ మోటివ్లో చూడొద్దు మీరు. ఆపరేషన్ హైదరాబాద్ అనేటటువంటి దాంట్లో కేవలం మాకు సీట్లు రాలేడా, వాస్తవానికి మేము ఊహించినట్టుగా మాకు ఇక్కడ ఫలితాలు రాలే. అదర్వైజ్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ మోర్ దెన్ 80. కానీ ఆయన దృష్టిలో ఆయన అన్నటువంటి మాట ఏంది అనంటే హైదరాబాద్ పేరు మీద హైదరాబాద్ని ఒక కలర్ సినిమా లెక్క చూపించి మోకాలు లోతుంటున్నటువంటి నీళ్ళని నడుము లోతు తీసుకొని వచ్చినట్టు వీళ్ళ యొక్క అభివృద్ధి కాదు. హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా నిజంగానే తీర్చిదిద్దాలనంటే మనం ఎట్లాంటి ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి పోవాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఆ యొక్క మాట అన్నటువంటి సందర్భం. 100% డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రజలతో మమేకమైపోతే ఆటోమేటిక్గా లోక్సభ ఎన్నికల కల ప్రజలు కూడా వారి యొక్క ఆదరాభిమానాలు కాంగ్రెస్ పార్టీ మీద చూపిస్తారు. ఎస్ ఆర్ నో? సో ఐటీ అనేటటువంటి రంగాన్ని అభివృద్ధి విస్తీర్ణమైనా లేకపోతే అభివృద్ధి చేసుకుంటూ పోవాలన్నా ఇటు సంక్షేమాలైనా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి దాంట్లో ఉంటున్నటువంటి ప్రధాన సమస్యలని ఆఖరికి నేను ఒకటి చెప్తా. అసలు ఈ 10 ఏళ్లలో మోరీల బురదది అనేటువంటి పరిస్థితి వీళ్ళది. ఎందుకు రోడ్ల మీదకి మొత్తం నీళ్ళు వచ్చినాయి? పాత డ్రైనేజ్ సిస్టంలో ఏదైతే ఉండేనో యూజీడీలో కనీసం వాళ్ళ చెత్త పెరగబోతే తీసినటువంటి పరిస్థితి లేదు. అంటే వాళ్ళకి చిత్తశుద్ధి చూడండి ఎట్లుందో. మాన్యువల్లో పిల్లలు పడి చచ్చిపోతుంటే, ప్రజలు పడి చచ్చిపోతుంటే, పిచ్చి కుక్కలు ఊర కుక్కలు పసిపిల్లల్ని పీక్కొని తింటుంటే ఎట్లాంటి పరిస్థితులు, ఎంత నీచమైనటువంటి పరిస్థితులు మనం చూసినప్పటికీ మన యొక్క పరిపాలన దుస్థితిని అది ప్రపంచం ముందు పెట్టినప్పటికీ ఏడ కూడా దానిపైన రివ్యూలు జరగలే, పునరావృతం కాకుండా జరిగేటటువంటి చర్యలు వీళ్ళు తీసుకోలే. ఎన్నో మీరు తీసుకోండి, ఒక సంవత్సరం కాలంలో 2000 పైచలకు విద్యార్థులు మరి కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలయ్యారు రెసిడెన్షియల్ కాలేజీలలో, స్కూళ్ళల్లో. మరి వీళ్ళ మీద ఏ రోజైనా ఒక రివ్యూ జరిగిందా? ప్రజల ప్రాణాలంటే ఏ రోజన్నా రివ్యూ తోటిపోయిందా? ఒక గాంధీ హాస్పిటల్ ఉందండి, 60 ఉన్నాయి కోల్డ్ స్టోరేజ్లు, ఏవి శవాలు భద్రపరిచేటటువంటివి, ఎందుకంటే అది పెద్ద హాస్పిటల్ కాబట్టి.
అట్లాంటి దాంట్లో 25 పని చేస్తలేవు అని అంటే నీ యొక్క పాలన ఏంటిది? ఏరియా హాస్పిటల్ ఉన్నాయి, జిల్లాకి 1-2 ఉన్నాయి, అట్లాంటివి కనీసం పట్టించుకున్న పరిస్థితి ఉందా? మహిళలు గర్భిణీ స్త్రీలు వస్తే కుర్చీలేసి కూర్చోబెట్టే పరిస్థితి లేదు. ఇట్లాంటి దుస్థితులలో ఉంటున్నటువంటి హైదరాబాద్ని ఫస్ట్ ప్రజలకి వారి యొక్క ప్రాధాన్యత, వారి ప్రాణాలకి ప్రాధాన్యత, వారి సంక్షేమాలు, తర్వాత ఉండేటటువంటి అన్ని ఎమ్యూనిటీస్ని కల్పించేటటువంటి దాంట్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచేటటువంటి దిశగా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలు ఉన్నాయి. దాని గురించి ఆయన ఆపరేషన్ హైదరాబాద్ అన్నాడు.